కుటుంబ బాధ్యతలు అనే కావడిని ఆ కుటుంబ యజమాని తన భుజాలకెత్తుకున్నప్పుడు ఆయాస ప్రయాసాలు అనేవి మరి ఎదురవుతాయి. భుజం నొప్పి రావచ్చు, ఒళ్ళంతా నొప్పి అనిపించవచ్చు, తొంటి నొప్పి రావచ్చు, భుజం మార్చుకున్న ముందుకు సాగలేని పరిస్థితి రావచ్చు. అటువంటప్పుడు ముందే నీకు ఈ ఆలోచన ఎందుకు లేదు, ఎవరెత్తుకోమన్నారు నిన్ననే ప్రశ్న కుటుంబం నుంచి ఎదురైతే తన గుండె పగిలినంత పని అవుతుంది. అట్లా కాకుండా స్థితిని పరిస్థితిని అర్థం చేసుకుని అది మనం భుజానికి మార్చుకుంటే తను మానసిక ఉల్లాసంతో ఎంతో ఆనందపడిపోతాడు. అయ్యా తను ఎంతో ఆనందపడిపోతాడు అనమాట. ఇలా ఒకరికి ఒకరం అనే దానికి అర్థంగా మరి కుటుంబం అనే పదానికి అర్థంగా నిర్వచనంగా చక్కటి నిర్వచనంగా మనం నిలబడితే అది ఆనంద కుటుంబం అవుతుంది. దాన్ని ఆనంద కుటుంబం అంటారు. అది 10 మందికి ఆదర్శ కుటుంబంగా కూడా నిలబడుతుంది. అట్లా బ్రతకాలి. కుటుంబం అంతా ఐక్యంగా ఒకరికొకరి ఇట్లా బ్రతకాలి. నాన్న స్థితి పరిస్థితి బాగున్నప్పుడు సహకరించుకోవాలి. నిన్నెవడు భుజానికి ఎత్తుకోమన్నాడు, ముందు లేదా ఈ ఆలోచన అనే ప్రశ్న ఎదురైతే గుండె పగిలిపోద్ది యజమానికి. అటువంటి పరిస్థితి, అటువంటి ప్రశ్నని ఆ యజమానికి మనం ముందు నిలబెట్టకూడదు, తనకెదురయ్యేలా మనం చేయకూడదు. ఒకరికొకరం అనే దానికి అర్థంగా కుటుంబం అనే పదానికి చక్కటి నిర్వచనంగా మనం నిలబడితే అది ఆనంద కుటుంబమై 10 మందికి ఆదర్శ కుటుంబంగా నిలబడుతుంది. చక్కటి కీర్తి లభిస్తుంది. అలా బ్రతకాలి. అలా బ్రతకటం నేర్చుకోండి.